అందరికీ ముందుగాల నమస్తే. మరి అందరైతే మంచిగా ఉన్నారు కదా. ఇక నాకైతే మంచిగా పానం బాగాలేదులా. ఇక మొన్న కట్టలు కొట్టడానికి పోతుంది కదా, ఇక అక్కడ ఈ షేవ్ పట్టేసినట్టు ఉందిలా. ఇక మా ఒకిల్లా నాకు చెప్పంగానే ఈ జస్విత ఫిజియోథెరపీ క్లినిక్కి పట్టుకోవేరులా. ఈ ఆడికి పోగానే చూడాలి ఇక మేడం వాళ్ళు నా షేని అటు చూసి మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చురులా. ట్రీట్మెంట్ ఇవ్వగానే 2 నిమిషాలలో నా చేయి కొంచెము తగ్గిందిలా. ఇక 2 రోజులు ట్రీట్మెంట్ రమ్మన్నారు. ఇక పోగానే ఇక ఇప్పుడైతే నేను కొంచెం ఊతుంది, మంచిగా ఉంది ఊళ్ళో. మీ ముచ్చట మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీకేమన్నా కాళ్ళ నొప్పులు కానీ భుజాల నొప్పులు కానీ ఉంటే అక్కడ ఆసుపత్రి పోండి. ఆ మేడం వాళ్ళు మీకు మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు ఊళ్ళో. ఇక ఆ ఆసుపత్రి వచ్చేసి ప్రతాప్ నగర్ చైతన్యపూర్లో ఉంది. మంచిగా చూపించుకోవడం వల్ల మస్తు చూస్తారు మేడం వాళ్ళు. మరి సన్నా మళ్ళా ఉంటాం అలా. అరే అరే సూర్య, ఏమైందిరా నీకు సైకి? మొన్న కట్టెన్ కొట్టడానికి పోతుంది కదా, కట్టెలు కొట్టడానికి పోయినావు. అలా పట్టినట్టుంది, ఒకటే నొప్పులు ఇస్తుందనా. చేయి బాగా ఉంచుతుందరా? ఒకటే కొంచెం ఉన్నది. అరే ఇప్పుడు నీతో ఇట్లా కాదు కానీ జెండు బాము పెడితే ఇది కానీ. అరే నీకు తొందర న్యాయం కావాలా? బాగుంది తొందర. సరే నేను ఒక ఫిజియోథెరపీ క్లినిక్ పట్టుకోపోతా. వస్తావరా నా ఏమది? మంచిగా చేస్తారా ట్రీట్మెంట్? ఓకేనా, పోదామా? అరే ఇగో ఇదేరా నేను చెప్పిన క్లినిక్, ఇదేనా? అరే సూర్య, ఇగో ఇదేరా నేను చెప్పిన క్లినిక్, జాశ్రిత ఫిజియోథెరపీ క్లినిక్. ఇలా పట్టుకపోతారా నీకు? ఇలా ఒక పూట మంచిగా ఉత్తనే చూస్తారు, నీకు ఏమంటే జల్దీ నయం అయిపోతుంది. రానా సూర్య, పేషెంట్ కూడా మస్తుగానే ఉన్నారు. ఇక అమ్మ పెద్ద దవాఖానే ఉన్నట్టున్నది. నెంబర్ సరేరా? మావానికి సేవ్ పట్టుకున్నది, మన కట్టెలు కొట్టడానికి పోయిండు. సేవ్ పట్టుకున్నాయి మేడం, మస్తు నొప్పి పెడుతున్నాడు. కూర్చోరా కూర్చో. అరే నీ పేరు చెప్పురా. ఆధార్ కార్డు మేడం. మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్ చెప్పురా. నువ్వు చెప్పన్నా నీ నంబరు. నా ఫోన్ నెంబరు మేడం అక్క నెంబరా? 630 458 210 మేడం లాస్ట్. మొన్న కట్టెలు కొట్టడానికి సేవ్ పట్టుకున్నాడు మేడం. ఓకే ఓకే, ఏం తగ్గిపోతే ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇక్కడ బాగా జరుగుతుంది, స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. పైసలు తీసుకుంటారా మేడం? సండే రోజు ఫ్రీ సండే రోజు ఫ్రీ ఉంటుంది. ఉంటుందా? అరే నీకు అయితే మంచి అదృష్టం ఉన్నట్టున్నారా, ఫ్రీగా చేయించుకున్నా. రారా రారా మేడం ఉన్నట్టున్నది. మేడం నమస్తే మేడం. నమస్కారం డాక్టర్ మేడం. కూర్చో. చెప్పరా, నీకు రెక్క ఫర్నిచర్ కూర్చుంది మేడం. 2 వారాలు అవుతుంది మేడం. మా అన్నకి చెప్పి హాస్పిటల్ మంచిగా ఉంటుంది ఇది పట్టుకొచ్చిండు మా అన్న. హాస్పిటల్ మేడం, మాకు మా ఇంటి పక్కన ఎల్లయ్య తాత ఉంటాడు. ఆయనకు కాలేకల అని కింద పడిపోయింది. అయితే పెద్ద మంచి ఏమైంది ఏంది మరి ఇట్లా ఇప్పుడు మంచిగా ఫుసాతో కూర్చున్నామంటే గడ కొత్త దాకా నాకు తెలుసుడు, గడికి బో బిడ్డ మంచిగా అవుతుంది అని చెప్పిండు. అందుకనే నీ దగ్గరికి వచ్చిన. సరే, ఎన్ని రోజులు అవుతుందో బడి? 2 వారాలు అవుతుంది మేడం. కట్టెలు కొట్టడానికి పోతుంది పల్లె. చేయి పైకి లేదు, ఎక్కడ వస్తాను మేడం? ఊరుకో నొప్పి వేస్తుంది, నొప్పి వేస్తున్నారు. ఒకసారి లోపలికి చూద్దాం. లోపలికి వెళ్ళి చెక్ చేస్తారా మేడం? నేను కూడా వస్తాను మేడం. మా నెమ్మది లోపల కాదు, మాస్క్ పెట్టుకోవాలి. ఓకే మేడం, మీరు జాగ్రత్త. ఏం కాదు ఏం కాదు మేడం, మంచిగా చూస్తుంది. మా తాత చెప్పిండు. సరే ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఇక్కడ నొప్పి హాయిగా ఉంది మేడం. డైలాగ్ వద్దు, అదే నొప్పి వస్తుందని చెప్పరా. నొప్పి వస్తుంది మేడం. ఏం కాదు ఏం కాదు. అబ్బా
ఇంకా చాలా ఆపేయండి. అన్న మా అన్న తీసుకొస్తాడు మేడం. మేడం నేను ఈ తోవన కెరికే నేను పట్టుకొస్తాము రోజు రావాలా? అవును, రోజు 10 రోజులు రావాలి కంటిన్యూగా. లోపల మంచిగా చేసిందారా మేడం ట్రీట్మెంట్? మస్తు చేస్తుంది. ఇప్పుడు మంచిగా ఉన్నదా నీ లెక్క? ఇది ఓకేనా? మంచిగా ఉన్నది మేడం, మా వాడు మంచిగా చెప్పిండు. 10 రోజులు కావాలి, తగ్గుతుంది సరేనా? 10 రోజులు రావాలా? తప్పకుండా వస్తాం మేడం. మేడం పైసలు పేదోళ్ళ మేడం కొద్దిగా చూసుకొని మాట్లాడాలి. ఏమన్నా చూసుకుంటారు మేడం, పైసలు అయితే తగ్గించి చేస్తాం మేము ఫీజు తక్కువనే తీసుకుంటాము, ఏం పెద్దగా ఏం తీసుకోము. పేదోళ్ళకి ఎవరికి అట్లా చూడము, వాళ్ళకి తక్కువ తీసుకుంటాము. నాకు ఏం లేదు కానీ పేరు తగ్గాలి అంతే. మంచి మాట అన్నారు మేడం. మంచి మాట చెప్పింది కదా మంచి మేడం. మాట అన్నారు. సరే మేడం, రోజు మీకు ట్రీట్మెంట్ తగ్గితే ఇంకొకరికి చెప్తారు కదా మీరు. అవునవును, తప్పకుండా చెప్తే. ఇప్పుడు మా తాత నాకు చెప్తే నేను రాలేదా, నేను వేరే వాళ్ళు చెప్తాను. అరే నీకు అలపోతే తక్కువ అవుతుంది అని. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ మేడం. పోయేస్తా మేడం. రేపు పొద్దున కూర్చోరా మాట్లాడ. ఈ పొద్దున 8:30 నుంచి 12:30 వరకు ఉంటాము, 12 సాయంత్రం 5 నుంచి 9 వరకు ఉంటాము. నైట్ 9 అంతా తప్పుతారా? మీరు నైట్ ఫుడ్ ట్రీట్మెంట్ చేస్తుందంటే పేషెంట్లు బాగానే వస్తారు రోజు. సరే మేడం, నేను పోయి వస్తాను మార్నింగ్. సరే మేడం, కొన్ని ఎక్సర్సైజ్లు చెప్తాం రేపు. సరే మేడం. సరే మేడం, నేను ఇంటికాడ కూడా వీనికి ఎక్సర్సైజ్ చేపిస్తాను. హాయ్, అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ శైలజ, జాస్లిత ఫిజియోథెరపీ అండ్ థెరపాటిక్ క్లినిక్. ఇక్కడ అన్ని రకాల ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేస్తాం మేము. అండ్ హోమ్ విజిట్ కూడా అవైలబుల్గా ఉంది. మా ఫిజియోథెరపీ క్లినిక్ చైతన్యపురిలో ఉంది. మీకు ఒకవేళ ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేకపోతే మేమే ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ దిల్సుఖ్ నగర్, మలక్పేట్, నాగోలు, ఎల్బీ నగర్ ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేస్తాము. 100% మేము గ్యారంటీ ఇవ్వగలుగుతాము మీకు పెయిన్ తగ్గించడానికి. అండ్ థ్యాంక్ యూ.